ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఒకే రోజున నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. దేశంలో ఈ స్థాయిలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ పాఠశాలలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. వారేమన్నారో ఓసారి చూద్దాం. దగ్గర మీరు చూస్తే 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు. దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం చేసుకుంటున్నాం. ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇంతవరకు మనందరం కూడా ఆలోచించింది ఎక్కువగా హార్డ్వేర్ పైనే, అంటే బిల్డింగులు కావాలి, టీచర్లు కావాలి, ఇవన్నీ కూడా చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి చూస్తే కనెక్టివిటీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు, శశిధర్ గారు. ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి, ఒక పక్క టీచర్, ఇంకొక పక్క తల్లి తండ్రి, మూడోది గవర్నమెంట్. ఈ 4 కలిసి ఒక మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం, ఇది చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇది చాలా మంచి ఈవెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా, అంటే ఒక మోడల్ గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఈ మెగా పీటీఎం అనేది తొలి అడుగు. ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠ విద్యార్థులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకే రోజు నాడు మెగా పీటీఎం మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీంట్లో దాదాపు 45,000 పాఠశాలలు, 35 లక్షల మంది విద్యార్థులు, సుమారుగా 70 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,000 ఉపాధ్యాయులు, 50,000 మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, వాళ్ళని ఎలా ముందలు తీసుకెళ్ళడానికి ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాడతాం స్వయంగా నేను చూసా. మీరు ఇక్కడ కానీ ఒక్కసారి చూస్తే స్కూల్కి కూడా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్కి 5 స్టార్ రేటింగ్ లో ఎక్కడుందో మీరు చెప్పాలని చెప్పారు. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు, కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులో కానీ, ఇలాంటి గ్రంథాలయాలు పూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది. సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడూ అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అలాగే అందుకనే ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లోని ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో నాకు 3 అంశాలు మన అధికారులు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు. ఒకటి,
విద్యార్థుల భద్రత, రెండు వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత, రెండు మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి, మూడోది సోషల్ మీడియాలో, అలాగే సోషల్ మీడియా ఎలా ఉంది స్కూల్లో టీచర్స్ కూడా పిల్లలకి చెప్పే విధానం ఒకసారి మనం మామూలుగా ఆలోచించుకుంటే ఈరోజు ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా, ఈరోజు స్కూల్కి వచ్చేసరికి స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారు, బెల్ట్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్